అభిరుచి మీ అభిరుచి. నమస్తే, ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి స్పెషల్ డే రోజున స్పెషల్ వంటకాలతో మా ఎంటీఆర్ మసాలా అభిరుచి సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూద్దామా? ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా చెఫ్ రాజు గారు స్పెషల్ వంటకంతో సిద్ధంగా ఉన్నారు. మరి అదేంటో వంటలు పిండి వంటల్లో చూసేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నా అండి. సో ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా మీరు మాకు ఎలాంటి స్పెషల్ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? సమోసాలో కొంచెం స్వీట్ సమోసా చేస్తున్నాను. స్వీట్ సమోసా. అది కోవా అండి. కోవాతో. కోవా డ్రై ఫ్రూట్. వావ్, సూపర్ కాంబినేషన్. కోవా డ్రై ఫ్రూట్ సమోసా. yes అదిరిపోతుంది. ఓకే, మరి కోవా డ్రై ఫ్రూట్ సమోసాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోవా డ్రై ఫ్రూట్ సమోసాకి కావాల్సిన పదార్థాలు: పచ్చి కోవా 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, మైదా 2 కప్పులు, ఉప్పు చిటికెడు, డాల్డా 1 టేబుల్ స్పూను, యాలకుల పొడి కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి 1/2 కప్పు. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా రాజు గారు, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. బౌల్ ఇస్తారా? యా. సో ముందుగా మనం పిండి కలిపేసి పెట్టేసుకోవాలి. ఓకే, కానీ చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ చెప్పారండి మీరు మాకు. ఓకే, చాలా తక్కువగా చేసుకునేది కోవా అండ్ డ్రై ఫ్రూట్స్. కొద్దిగా ఉప్పు అండి. ఓకే, అలాగే ఇక్కడ డాల్డా మనం కరిగించి వేసుకోవాలి. ఓకే. సో మనం పిండి కంప్లీట్ గా డాల్డాతోనే కలుపుకోవాలంటారా? లేదండి, కొంచెం ఆ డాల్డా ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ రావడానికి Okay. కొద్దిగా వేస్తాం. సో జస్ట్ క్రిస్పీనెస్ కోసం మాత్రమే డాల్డా యూజ్ చేస్తున్నారు. అవునండి. ఓకే, ఓకే. సో అలాగే నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నూనె కూడా వేడి చేసేసుకోవాలా? సో అవును. ఆ పిండి కలుపుకునేలోపు ఇది కూడా వేడెక్కిపోతుంది. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసుకుని ఓకే. నీళ్ళు పోసి మనం చపాతీ పిండిలా గట్టిగా ఓ, కలుపుకోవాలి. ఓకే. మరి అది చపాతీ పిండిలా కలపాలి అంటున్నారు, అండ్ అలాగే ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి కాబట్టి అలా మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మంచి బ్యూటీ టిప్. తేనె, పచ్చిపాలు, ఇంకా శనగపిండి, ఈ మూడింటిని కలిపి స్నానానికి ముందు నలుగు పెట్టుకుని ఆ తర్వాత స్నానం చేస్తే స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసారుగా? ఓ, కలిపేశారా? రెడీ అయిపోయిందండి. ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేసి ఇంకో బౌల్ ఇస్తారా? యా. సో దీంట్లో స్టఫ్ అండి. ఓకే. కోవా, కోవా. పచ్చి కోవా. సో దీంట్లోనే పంచదార. ఓకే. అది అందులో కరిగిపోతుందండి లేకపోతే అలానే ఉంటుందా? కొంచెం లైట్గా కరుగుతుంది, అక్కడ Okay. మనకు కొంచెం క్రంచిగా తగ్గుతుంది. ఓకే. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు మొత్తం మెల్ట్ అయిపోతుంది. అవునండి. తరిగిన డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, కొద్దిగా యాలకుల పొడి. ఓకే, సో ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే. ఓకే. యా. సో ఇది కూడా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇదివరకు కలిపి పెట్టేసుకున్నాం కదా పిండి. ఎస్. సో దాన్ని చిన్న ముద్దలుగా తీసుకుని చపాతీలో ఒత్తేసుకోవాలి. అంటే Okay. కొంచెం ఓవెల్ షేప్లో రావాలి. ఓకే. ఇక్కడ వరకు ఈజీ, దాని తర్వాత సమోసాలు చుట్టడమే కొంచెం కష్టం. అది కొంచెం టెక్నిక్ అండి. యా. సో హ్యాపీ ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం చేసేసుకుంటే అయిపోతుంది, ఎక్కడ Yes. టైం వేస్ట్ లేదు. చాలా మంది ఏంటంటే స్టవ్ మీద అలా పెట్టేసి పక్కకి వెళ్ళి టీవీ చూసేసి వస్తారు, ఇక్కడ ఆ పనే లేదు, డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మంచి టేస్ట్ కూడా రావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి నూనె కలిపి ఇలా చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చండి. ఓకే. కొద్దిగా పొడిపిండి. ఓకే. సో దీని ఇలా కొంచెం ఓవెల్ షేప్లో రావాలి. ఓకే. ఇది
ఇది మైదాతోనే చేసుకోవాలండి కంపల్సరీ సమోసా? సో మైదాతో కొంచెం బాగుంటుందండి. ఓకే, కావాలంటే గోధుమ పిండి వీటితో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. వస్తుందా? వస్తుంది. ఓకే, కానీ టేస్ట్ అయితే ఇది బాగుంటుంది. ఇది బాగుంటుంది. ఓకే, సో దీన్ని ఏంటంటే మనం రెండుగా కట్ చేసుకుంటాం. మధ్యలో కట్ చేయాలా కరెక్ట్గా? అవునండి. ఓకే ఓకే, దీంట్లో 2 సమోసాలు వచ్చేస్తాయి మనకు. ఓకే, ఓకే, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఓకే, దీన్ని ఎక్కడైతే కట్ చేసామో ముందుగా అక్కడ వాటర్ అప్లై చేసి ఓకే, కోన్ షేప్లో ఇలా చుట్టుకోవాలండి. ఇక్కడ Okay. ఇలా పట్టేసి ఓకే, ఇది బాగా నొక్కేసాను. ఓకే. ఇది మైదా కాబట్టి ఆల్రెడీ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ పెట్టినా ఇలా అతుక్కుపోతుంది. మీరు అన్నారు కదా ఇంకొక ఆప్షన్ మైదా వద్దనుకున్న వాళ్ళు గోధుమతో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. అది కూడా స్టిక్ అవుతుంది. స్టిక్ అవుతుందా? అవుతుందండి. ఓకే, సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న కోవా డ్రై ఫ్రూట్ మిశ్రమం ఫిల్ చేసుకోవాలి. ఓకే. అవును, మరి షుగర్ డైరెక్ట్గా వేశారు కదా, మెల్ట్ అయ్యి మళ్ళీ బయటికి రావడం మెత్తపడిపోవడం అలాంటిది ఏముండదా? ఏముండదండి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇలా అంచులు నీళ్ళతో తడిపేసి రైట్ సైడ్ నుంచి అండి ఓకే, ఈ ఫోల్డ్. ఓకే, దెన్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఇది కొంచెం ఓవర్ ల్యాప్ లా వస్తుంది. ఓకే. ఇలా ఫస్ట్ రైట్ సైడ్ నుంచి మళ్ళీ ఇదేమో మొత్తం ఇలా బెండ్ చేసేసి ప్రెసింగ్. ఓకే, సో అప్పుడు మీకు ఈ షేప్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ కొంచెం గట్టిగా నొక్కేసుకోవాలి. ఓకే, ఇంకా లోపల ఉన్న స్టఫ్ బయటికి రాకుండా. బయటికి రాకుండా. సో అలా మనకి ఎన్ని కావాల్సి అన్ని. మీరు చేస్తుంటే ఈజీగానే అనిపిస్తుంది, కానీ చుట్టడం ఏదో ఈ చుట్టడం వరకు ఓకే కోన్ షేప్లో. మళ్ళీ స్టఫ్ చేశారు. ఓకే, ఇక్కడ మధ్యలో ఈ లైన్ ఉంది కదా, సో అక్కడికి రైట్ సైడ్ నుంచి ఫస్ట్ ఫోల్డ్ చేస్తున్నాం. ఓకే, సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ మధ్యలో కొంచెం ఓవర్లాప్ అవుతుంది. యా, సో ఇలా వస్తుంది. ఓకే. ఇవన్నీ కలిపేసి గట్టిగా నొక్కేసారి. ఈజీగానే ఉంది. సమోసాలు ఎంత ఈజీగా చేసుకోవచ్చా? ఇంకా అవి డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అన్నట్టే కదా. రెడీ అండి. ఇంకా రిపబ్లిక్ డే రోజు అందరు హాలిడేస్ అని చెప్పేసి అటు ఇటు తిరగడం అలా ఇలా ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన గెస్ట్లకి స్పెషల్గా ఇలా చేసేస్తే బాగుంటుంది కదా, డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా స్లో ఫైర్లో మనం ఓకే, మెల్లిగా చేసుకోవాలి. ఇలా మనకి సమోసా కలర్లో వచ్చేస్తే ఇంకా మనకు రెడీ రెడీ అండి. కోవా డ్రై ఫ్రూట్ సమోసా. ఇంత ఈజీయా? డైరెక్ట్గా మీరు కోవా డ్రై ఫ్రూట్స్ అండ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని వేస్తారు, స్టఫ్ చేస్తారు, చేస్తారు. చేసేసామండి. బాగుంది, వేగిపోయాయి. సరిపోతుందండి ఈ కలర్. యా, స్ట్రైనర్ Yeah. సార్. మంచి కలర్లో వచ్చాయి, బాగున్నాయి. ఓకే, ఎస్, కోవా డ్రై ఫ్రూట్ సమోసా రెడీ. వావ్, వేడివేడిగా కోవా డ్రై ఫ్రూట్ సమోసాలు రెడీగా నా చేతిలో ఉన్నాయండి. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఒకసారి చూద్దాం. కోవా డ్రై ఫ్రూట్ సమోసా తయారు చేయు విధానం: మైదాలో ఉప్పు, డాల్డా వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో పచ్చికోవా, పంచదార, తరిగిన డ్రై ఫ్రూట్, యాలకుల పొడి వేసి కలపాలి. ముందుగా కలిపి ఉంచుకున్న మైదా పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీల్లా ఒత్తాలి. వీటిని సగానికి కట్ చేసి సమోసాల్లా చుట్టి మధ్యలో కోవా డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంచాలి. ఆపై అంచులు గట్టిగా క్లోజ్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. అంతే, కోవా డ్రై ఫ్రూట్ సమోసాలు రెడీ. కోవా డ్రై ఫ్రూట్ సమోసాలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, పంచదార కరిగిపోయింది.
చాలా టేస్టీగా ఉందండి. అండ్ మీరు అన్నట్టుగానే పంచదార కరిగిపోయి చూడండి ఎంత బాగుందో లోపల. ఎస్ చాలా బాగుంది, తింటుంటే చాలా టేస్టీగా ఉంది. కోవా డ్రై ఫ్రూట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సో మీరు నెయ్యి వేసి చక్కగా క్రిస్పీనెస్ రావడానికి మైదాలో డాల్డా వేసారు. వేసేసి. నిజంగా ఇదంతా కలుపుకొని నిజంగా ఈ సమోసా స్వీట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. కోవా డ్రై ఫ్రూట్ సమోసా చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. చుండ్రు వల్ల జుట్టు రాలుతున్నట్లయితే టొమాటో గుజ్జుని తలకి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత తల స్నానం చేసేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ఈ సమస్య తగ్గుతుంది. కోవా డ్రై ఫ్రూట్ సమోసా ఎలా ఉందో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in.